పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లునుగాక. ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తూ మిమ్మల్ని మీరు బలపరుచుకుంటూ అనేకులను మీరు బలపరుస్తున్నారు. గమనించండి సంగమా, ఈరోజు దేవుడు బలమైన వాగ్దానం మీకు ఇస్తున్నాడు. 118వ కీర్తన 8వ వాక్యమును ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనుషులను మనం నమ్ముకుంటూ ఉంటాం కదా. దైవ సేవకులుగా మేము కానీ, విశ్వాసులుగా మీరు కానీ, లేదా అన్యులుగా మీరు కానీ చాలా మార్లు చాలా వాగ్దానాలను నేను చెప్పాను. ఏ మనిషి నమ్మదగిన వాడు కాదు. నిజమే. ఎందుకంటే అనుభవించిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటారు కదా. అలా మీ లైఫ్లో చాలామందికి ఈ ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనిషి ఎందుకండి మనిషిని ఆశ్రయించడం ఎందుకు? మనుషుల మీద ఆధారపడడం ఎందుకు? అప్పటికప్పుడే మనుషులు బాగుంటారు, అప్పటికప్పుడే మనుషులు మారిపోతారు, అప్పటికప్పుడే మనుషులు ప్రేమిస్తారు, అప్పటికప్పుడే మనుషులు ద్వేషిస్తారు, అప్పటికప్పుడే మనుషులు నేను ఉన్నానంటారు. కష్టాలు వచ్చేసరికి అప్పటికప్పుడే మనుషులు విడిచిపెడతారు. కొద్దిమంది ఎంత తీగా మాట్లాడతారు వారు ప్రేమ కలిగిన మాటలలాగా. తర్వాత మరలా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆటోమేటిక్గా వారి లైఫ్లో వాళ్ళు మారిపోతూ ఉంటారు. దేవుడి వేళ మనతో మాట్లాడుతున్నాడు. మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నువ్వెందుకు అన్ని విషయాల్ని మనుషులు నమ్ముకొని మోసపోతావు? నువ్వు మనుషులు నమ్ముకొని మోసపోవద్దు. నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడిని నమ్ముకున్నావు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను పిలిచిన దేవుడు బలమైన దేవుడు. నిన్ను పిలిచిన దేవుడు చేయి విడిచిపెట్టువాడు కాదు. ఎవరు చేతిని విడిచిపెట్టినా దేవుడు మాత్రం ఎన్నడూ నీ చేతిని విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఎన్నడూ నీ చేతిని దేవుడు విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెడతాడని నువ్వు అనుకుంటున్నావా? ఆయన నీ చేతిని విడిచాడని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకు నువ్వు అలా ఊహిస్తున్నావు? ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు? ఎవరు నీ చేతిని విడిచినా నీ దేవుడు మాత్రం నీ చేతిని విడిచిపెట్టేవాడు కాదు. విడిచిపెట్టాడు, ఎన్నడూ విడిచిపెట్టాడు. నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. మనుషులను నమ్ముకొని నువ్వు మోసపోయి, నరులను నమ్ముకొని నువ్వు మోసపోయి, ఆ మనిషిలో ఒక అన్న, ఒక చెల్లి, ఒక తమ్ముడు, ఒక అక్క, ఒక తల్లి, ఒక తండ్రి, నీ జీవితంలో నువ్వు ఎవరి ద్వారా మోసపోతున్నావు? ఒకసారి నువ్వు ఆలోచించు. ఎందుకు మనుషులను ఎక్కువగా నమ్ముతున్నావు? దేవుడు నీ యొద్ద నుండి ఒక మనిషిని దూరం చేశాడు అంటే అది నీ మేలుకే దూరం చేశాడు. దేవుడు ఒక వ్యక్తిని నీ యొద్ద నుండి తీసేశాడు అంటే అది నీ మేలుకే తీసేశాడు. నువ్వు అనుకో అలా, నువ్వు ఊహించుకో అలా. ఎన్నడూ కూడా నువ్వు చేయబడవద్దు. దేవుడిని చేయి అన్నడూ వదలొద్దు. పట్టుకోకు, మనుషులను పట్టుకొని మోసపోవద్దు. మనుషులను విడిచిపెట్టు, దేవుణ్ణి ఆశ్రయించు. నీ జీవితంలో ఎన్నో మార్లు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావు కదా. ఎన్నో మార్లు నీ కష్టాల్లో, నీ సుఖాల్లో, నీ బాధల్లో, నీ కన్నిటిలో, ప్రతి విషయంలో దేవుడు నీకు తోడుగా వస్తూనే ఉన్నాడు. ఎన్నడూ కూడా ఆయన నీ చేతిని వదలలేదు. ప్రతి నిత్యం నేనున్నానని ధైర్యం ఇచ్చాడు. నేనున్నానని ధైర్యం ఇచ్చిన గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎందుకు బిడ్డ అధైర్యపడతావు? నువ్వెందుకు బిడ్డ కన్నీరు పెట్టుకుంటావు? ఎవరు విడిచినా ఆయన విడవనని మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు సోలిపోతావు? కాబట్టి మనుషులు నమ్ముకోవడం మానేమంటున్నాడు ప్రభు. నమ్ముకోవడం మానే, వారి మీద ఆధారపడడం మానే. ఏదైనా నీకు కావాలి అని అంటే మోకరించి ప్రభువుని అడుగు. ప్రభువుని అడిగితే తప్పనిసరిగా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. మనుషుల సహాయంకు మించిన సహాయం దేవుని సహాయం. మనుషులకు సహాయంకు మించిన ఫ్రెండ్షిప్ దేవుని ఫ్రెండ్షిప్. ఎంత మంచి ఫ్రెండ్షిప్ మన దేవునితో. కాబట్టి అధైర్యపడొద్దు. మనుషులు నమ్ముకోవడం మానేసి దేవుడిని ఆశ్రయించు. ఏ అక్కరొచ్చినా, ఏ కన్నీరు వచ్చినా మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా నాకు ఈ అవసరం ఉందని చెప్పు. ప్రభువా నాకు ఈ అక్కర ఉందని చెప్పు. ప్రభువా నాకు ఈ కన్నీరు ఉందని చెప్పు. కన్నీరు ఉందని ఆయన మీద భారం వేసి చెప్పి ఊరుకో. ఒక టైం వస్తుంది, ఆ శ్రమలో నుండి దేవుడు నేను విడిపిస్తాడు. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తాం మనుషులు నమ్ముకొని మోసపోయారో, నరులను నమ్ముకొని మోసపోయారో, వారి మీద నీ కృపనుంచు స్వామి. మీకు స్తోత్రములు. వారిని మీరు చేయి విడిచిపెడితే వారు ఎక్కడికి వెళ్తారయ్యా? అయ్యా, ఈ వాగ్దానం చూస్తున్న వారి మీద నీ బలమైన కృపను పంపండి. ఈవేళ నేను ప్రార్థిస్తున్నాను, వారి జీవితాల్లో మీరు అద్భుతము చేయండి ప్రభువా. మనుషులు నమ్ముకొని మోసపోయినా వారు ఈ వాగ్దానం చూస్తున్నారు. యేసు నామములో అట్టి వారి మీద నీ నూతనమైన ఫలము దిగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీరు అభిషేకించండి, నిన్ను ఆశ్రయించే వారిగా మార్చండి, నీ మీద ఆధారపడే వారిగా మార్చండి. ఎంతమంది అయితే కోర్టు సమస్యల్లో ఉన్నారు, యేసు నామములో ఆ సమస్యలన్నిటి నుండి విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీరు ఆశీర్వదించి గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని ప్రకటిస్తున్నారు. కుటుంబాల్లో మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని ప్రకటిస్తున్నారు. మీ కృపచేత నింపమని ప్రార్థిస్తాం. యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు గొప్పవాడు. ధైర్యం తెచ్చుకోండి. ప్రభు కృప మీతో ఉంది. వాగ్దానం అనేకులకు షేర్ చేయండి. అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.